ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం గనుక మనం చూస్తే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మరి భాగాన్ని బాప్తిస్మిచ్చి యోహాన్ గారు యేసయ్య కోసం మాట్లాడుతూ వచ్చారు. మరి ఆయన శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మిస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వస్తున్నారు అని చెప్పినప్పుడు యోహాన్ అంటున్నారు, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవ్వడు ఏమీ పొందలేడు. నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందుగా పంపబడిన వాన్నే అని నేను చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అని చెప్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బైబిల్లో యేసయ్యకు ముందుగా మరి పంపబడిన బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మాట్లాడుతూ, జకర్యాతో దేవుని దూత మాట్లాడుతూ, అతడు ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగిన వ్యక్తి, అతడు నాజీరు చేయబడిన వాడని చెప్పని, మరి అతన్ని చాలా జాగ్రత్తగా పెంచాలని, మరి బాప్తిస్మిచ్చు యోహాను కొరకు అతని తండ్రితో దేవుని దూత మాట్లాడడం మనకి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు నీతిమంతులైనప్పటికి కూడా మరి పిల్లలు లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు, జకర్యా నీ ప్రార్థన వినబడిందయ్యా అని చెప్పని, మరి అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుతాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి తిప్పుతాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజల్ని సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్తాడు అని చెప్పని, అతని వల్ల నీకు సంతోషం, మహా ఆనందం కలుగుతుంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పని. అసలు చాలా చక్కటి ప్రవచనాలు మరి యోహాను కొరకు, బాప్తిస్మిచ్చి యోహాను కొరకు రాయబడతా ఉన్నాయి. మరి ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ని చాలామంది వచ్చి అడుగుతారయ్యా, మరి నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వెవరు, నువ్వు మెస్సయ్యావా, నువ్వెవరు అని చెప్పని. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ మరి యేసయ్యని ఈయన ఫస్ట్ టైం ఆయన్ని అడుగుతా ఉన్నారు. యోహాన్ దగ్గరికి వచ్చి యాజకులు, లేవీలు, నువ్వెవరయ్యా అని అడుగుతున్నారు. మరి నువ్వు క్రీస్తా అంటే కాదు, నేను క్రీస్తుని కాదు. మరి నువ్వెవరు, నువ్వు ఏలియావా అంటే కాదు అని చెప్తున్నారు. మరి నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగితే కాదు అని ఉత్తరం ఇస్తా ఉన్నారు. మరి నువ్వెవరు అని అంటే ఆయన అంటున్నాడు, నేను ప్రభువుతో త్రోవ సరాలం చేయడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం. నేను ఎవరంటే నేను ఒక స్వరాన్నయ్యా, ప్రభువుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి నేను పంపబడ్డాను అని చెప్తా ఉన్నాడు. చాలా సింపుల్గా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నువ్వెవరు, నువ్వు క్రీస్తువా అని క్రీస్తుతో పోలుస్తూ ఉంటే పొంగిపోయి అవును నేను అదే అని చెప్పకుండా, నేను కాదయ్యా, నేను కాదు, ప్రవక్తవా కాదయ్యా అంటున్నాడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసిన. ఎంత గ్రేటెస్ట్ స్టేట్మెంట్ బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు కొరకు చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనకు కొద్దిగా ఏదైనా ఉంటే చాలు, మనం చాలా పొంగిపోతాం. మన కోసం మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం. చాలా విషయాల్లో నా అంత ప్రార్థనా పరులు లేరు, నా అంత వాక్యం తెలిసిన వారు లేరు. చాలా విషయాల్లో మనుషుల యొక్క పొగడ్తలు కోరుకుంటాం. విల్ సీక్ ద ప్రైజ్ ఆఫ్ మెన్. చాలా మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు మనల్ని గొప్ప చేయాలి, మనుషులు మన కొరకు మాట్లాడాలి, సమాజం మనల్ని గుర్తించాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఒక మూలను కూర్చుని కన్నీరు కార్చమంటే మనకి చాలా కష్టం. ఒక మూలను కూర్చుని వంతు నువ్వు చేసే, మరుగైన పరిచర్య చేయి, మరుగైన కన్నీరు కార్చు, మరుగ్గా ఉండమంటే మనకి చాలా కష్టం. విల్ సీక్ ద రికగ్నైజింగ్. మనుషులు మనల్ని గుర్తించాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ
నువ్వు చాలా చక్కగా పాడతావు, నువ్వు చాలా చక్కగా ప్రార్థన చేస్తావు, యు ఆర్ సంథింగ్ అని మనుషులు మనల్ని అంటూ ఉంటే మనం చాలా ఎక్కువగా పొంగిపోతూ ఉంటాం. అలాంటి ప్లేస్లు ఎక్కువగా వెళ్ళడానికి, అలా గుర్తించిన వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతాం. మరుగ్గా అసలు ఎవరు గుర్తించకుండా ఒక మూలన కూర్చోమంటే మనకి చాలా కష్టం. బాప్తిస్మిచ్చి యోహాన్ని అందరు గుర్తిస్తున్నా, అతని కొరకు చాలా గొప్ప ప్రవచనాలున్నా, ప్రభువుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తి అని గుర్తింపు పొందుకున్నా కానీ అంటున్నాడయ్యా, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. ఎంత తగ్గించుకున్నా అంటే ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. ఐఎమ్ నథింగ్. మీరు నా వైపు చూడకండి అయ్యా, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ప్రతిసారి ప్రజలు బాప్తిస్మిచ్చి యోహాన్ని హెచ్చించడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి, అతన్ని గొప్ప చేయడానికి చూసిన ప్రతిసారి నేను కాదు నా ప్రభువే, నా వైపు చూడొద్దయ్యా నా ప్రభువే అని అంటా ఉన్నాడు. మరి దేవుని వైపు మనం చూడడానికి ఇష్టపడేవారంగా, మరి విలియం కేరీ కూడా ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోకముందు ఆయన అంటా ఉన్నారు, డోంట్ టాక్ అబౌట్ విలియం కేరీ బట్ టాక్ అబౌట్ ద గాడ్ ఆఫ్ విలియం కేరీ. నా కొరకు మాట్లాడుకోవద్దయ్యా, నన్ను నా దేవుని కొరకు మాట్లాడుకోండి. నేను కేవలం చెప్పుల్ని బాగు చేసేవాడిని మాత్రమే, నన్ను వాడుకుంది నా ప్రభు కొరకు మాత్రమే మాట్లాడండి అని చెప్పని మనల్ని హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు మన స్థాయి మారుస్తున్నప్పుడు ప్రజలకి మనం కనబడుతున్నామా, దేవుడు కనబడేలాగా దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నామా? మన జీవితాల్లో మన ప్రభువే హెచ్చింపబడునుగాక. మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుంటకు ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.